శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ధర్మ సోపానానికి స్వాగతం. స్థితికారుడైన విష్ణుమూర్తికి ఉన్న అనేకమైన పేర్లలో నారాయణ నామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే స్వామివారి అష్టాక్షరీ మంత్రంలో ఉండేది ఆ నామమే. అలాంటి నారాయణ మంత్ర మహిమ తెలియజేసే కథనే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిత్యం నారాయణ నామపరాయణుడు అయిన నారద మహర్షి ఒకసారి వైకుంఠంలో శేషతల్పం పైన శయనిస్తున్న విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి, మహానుభావ, మీ భక్తులు అందరి చేత నారాయణ మంత్రంగా ఉచ్చరించబడుతున్న మీ నామంలో గొప్పదనం ఏంటో నాకు తెలుసుకోవాలనుంది అన్నారు. అప్పుడు స్వామి, నారద, అది తెలియాలంటే భూలోకానికి వెళ్ళి ఏదైనా ప్రాణి చెవిలో నారాయణ అని నా పేరుని చెప్పి ఏం జరుగుతుందో చూడు అన్నారు. స్వామి చెప్పినట్టే మహర్షి భూలోకానికి వెళ్ళారు. అక్కడ ఆకు మీద పాకుతున్న ఒక పురుగు కనిపించింది. దాని చెవిలో నారాయణ అని నామం చెప్పారు. మరుక్షణం ఆ పురుగు అక్కడికక్కడే చనిపోయింది. నారదుడికి బాధ వేసింది. ఇదేంటి, స్వామి నామం చెబితే ఇలా జరిగింది అనుకున్నారు. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక పువ్వు మీద వాలి ఉన్న సీతాకోక చిలుక కనిపించింది. దాని చెవిలో నారాయణ అని నామం చెప్పారు. అప్పటిదాకా పువ్వులో మకరందం పీలుస్తున్న ఆ సీతాకోక చిలుక చలనం లేకుండా పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాని మహర్షి ఇంకొంత దూరం వెళ్ళారు. అప్పుడే పుట్టిన ఒక జింక పిల్ల కనిపించింది. దాని చెవిలో నారాయణ అని నామం చెప్పగానే అది కూడా మరణించింది. తీవ్రమైన మనస్తాపం చెంది మహర్షి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. స్వామి, నేను మీ నామం చెప్పిన ప్రతి ప్రాణి మరణించింది. ఇంకా ఏ ఇతర ప్రాణుల్ని చంపి పాపం మూట కట్టుకోలేను. నారాయణ మంత్ర ప్రభావం ఏంటో నేరుగా నాకే చెప్పేయండి మహానుభావ అన్నారు. నారద, చివరిసారిగా అదిగో అక్కడ తల్లి పక్కన ఉన్న ఆవు దూడ చెవిలో నారాయణ మంత్రం చెప్పి చూడు అని స్వామి అన్నారు. ఆయన మాట జవదాటలేక నారద మహర్షి అలాగే చేశారు. ఆవు దూడ కూడా వెంటనే ప్రాణాలు వదిలేసింది. మళ్ళీ బాధపడుతూ తిరిగి వచ్చిన నారదుడితో స్వామిలా అన్నారు, ఇదే ఆఖరిసారి. వారణాసిలో రాజుగారికి ఒక శిశువు పుట్టాడు. అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడి చెవిలో నారాయణ మంత్రం చెప్పు అని అన్నారు. వారణాసికి వెళ్ళిన మహర్షిని రాజుగారు, రాణివారు ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. నారద మహర్షి బిడ్డ దగ్గరికి వెళ్ళి 3 సార్లు నారాయణ మంత్రాన్ని తన చెవిలో చెప్పగానే వాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మహర్షి, నారాయణ మంత్ర ప్రభావం ఇప్పుడు మీకు అర్థమైందా? భూలోకంలో మొట్టమొదటిసారిగా మీరు కలిసిన ఆ పురుగు నేనే. నారాయణ మంత్రం వినపడగానే సీతాకోక చిలుకగా మారాను. తరువాత చనిపోయి జింకనయ్యాను. తర్వాత ఆవుదూడగా పుట్టాను. చివరిసారిగా మానవ జన్మ తీసుకొని అది కూడా రాజకుమారుడిగా పుట్టానంటే ఇదంతా నారాయణ మంత్ర మహిమనే అన్నాడు. ఈ విషయం తెలియజెప్పడానికే స్వామి ఈ లీలంతా చేశారు అని అర్థమైన నారద మహర్షి నారాయణ నారాయణ అంటూ మళ్ళీ వైకుంఠానికి బయలుదేరారు. స్వస్తి.